ఇస్లాం ధర్మంలో కుడి చేతితో కాకుండా ఎడమ చేతితో నీరు త్రాగవచ్చా లేదా అని చెప్పి మనకి ఒక కామెంట్ రావడం జరిగింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. నేను మీ శ్రేబిరాషి హాఫీజ్ బయాజీస్ సిరాజీ. నా ప్రేమ సోదర మహాసేవులారా, ఇస్లామియా ప్రశ్నలు జవాబులో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణ ప్రకారంగా చూసుకుంటే నీరు త్రాగడానికి కూడా ప్రవక్త గారు మనకి సున్నతులు అనేవి తెలపడం జరిగింది. ఆ యొక్క సున్నతుల్లో చూసుకుంటే ఇది విరుద్ధమైన పని. ఎందుకు అంటే ఇస్లాం ధర్మంలో ఏదైనా పని ఉంది అంటే దానికి ప్రవక్త గారి యొక్క ఆచరణలు ఏది ఉన్నాయో వాటిని మనం చూసుకోవాలి. ఏ వ్యక్తి అయితే ఇస్లాం ధర్మంలో ప్రవక్త గారి యొక్క ఆచరణల ప్రకారంగా వాడి యొక్క జీవితం సాగిస్తాడో అతనికి ఉన్నతమైన స్థానం అల్లాహు తఆలా ప్రసాదిస్తారు. అదేవిధంగా దానికి చేసినందువలన అతనికి పుణ్యం కూడా తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు ఏదైతే ప్రశ్న మన ముందుకు వచ్చిందో, ఎడమ చేతితో నీళ్లు త్రాగవచ్చా లేదా అంటే త్రాగవచ్చు, కానీ దానికంటూ ఒక ప్రత్యేకమైన సమయం ఉండాలి. ఆ యొక్క విషయం ఎందుకు చెప్తున్నాను అంటే కుడి చేతితో నీరు త్రాగడం సున్నత్ యొక్క విధానం. కానీ అత్యవసర పరిస్థితులలో, అంటే ఈ కుడి చేతికి ఏదైనా గాయం కలిగి ఉంది అంటే ఈ చేతితో మనం ఏదైనా వస్తువు పట్టుకున్నాము, దాన్ని కింద పెట్టడానికి అవకాశం లేదు, ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడైనా ఒకసారి ఎడమ చేతితో నీరు అనేది మనం త్రాగవచ్చు. దీనివలన ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇస్లాం ధర్మంలో ప్రతి విషయాన్ని కూడా ప్రవక్త గారి సున్నత్ యొక్క ఆచరణలో మనం చేస్తే దాని వలన మన యొక్క అవసరం కూడా పూర్తవుతుంది, మరియు సున్నత్ని కూడా మనం ఆచరించిన వారం అవుతాం. ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.